వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 జనవరి డేట్లో అడిగిన ప్రశ్నల సమాధానాలను చూద్దాము. ఇవి వివిధ షిఫ్టులలో వచ్చినవి. మొదటి ప్రశ్న, చెరబండరాజు అసలు పేరు? బద్దం భాస్కర్ రెడ్డి. బతుకమ్మ పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆశ్వయుజ మాసం. వృద్ధి సంధికి ఉదాహరణ అడిగాడండి. ఏకైక అనే పదాన్ని. అవని పదానికి అర్థం భూమి. టి కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన అడిగిండండి. తొక్కుడు బండ. ఇది 7th క్లాస్. సత్యదూరం సమాసము. షష్ఠి తత్పురుష సమాసము. రాజు నానార్థం అడిగిండండి. ప్రభువు చంద్రుడు. అచ్చోటు పదం విడదీయండి. ఆ ప్లస్ చోటు అచ్చోటు. ఘన విభజన అడిగిండండి. సవర్ణమయవ అనే ఘనాన్ని అడిగిండండి. నెక్స్ట్ చేకన్ ప్లస్ అలంకారము ఏమడిగిండు? నీటిలో పడిన తేలు తేలుతుందా అని అడిగిండు. తేలు చేకన్ ప్లస్ అలంకారము గురించి అడిగాడండి. పయోనిధి ఉత్పత్తి అర్థం. పయోనిధి అంటే పయస్కు నీటికి నిధి సముద్రం. ఈ ఉత్పత్తి అర్థాలు 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10th ప్రీవియస్ వీడియోలో చేశానండి. అవి తప్పకుండా చూడండి. అవి టెట్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా వివరించాను. సుమతి శతకర్త. బద్దెన. దొడ్డ అర్థం పర్యాపదం అడిగిండండి. రైతు నానార్థాలు అడిగాడు. జైలు కథల సంపుటి ఇవ్వదని అడిగాడు. ఎవరు? పొట్లపల్లి రామారావు. తస్కరుడు అనగా అర్థం అడిగాడు. దొంగ. తృష్ణ అనగా అర్థం కోరిక. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం ఎవరు రాశారని అడిగాడండి. శ్రీ దూపాటి సమత్ కుమారాచార్య. నెక్స్ట్ ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద గేయాల గురించి అడిగాడండి. తెలుగులో తొలి రామాయణం ఏంటి? రంగనాథ రామాయణం. నెక్స్ట్ దుఃఖాగ్ని అలంకారం అడిగిండు. వనజం ఉత్పత్తి అర్థం అడిగాడండి. కృష్ణ పర్యాపదాలు అడిగాడు. ద్విపద ప్రక్రియకు చెందిన పాఠం ఏ పాఠము? వృద్ధ సాయం 7th క్లాస్. వృద్ధ సాయం 6th క్లాస్ నుంచి అడిగాడండి. ఇక్కడ ఈ ప్లస్ కడ విడదీయండి అని అన్నాడు. ఈ ప్లస్ కడ ఇక్కడ. ఆమె ముఖం చంద్రబింబం వల్ల అందంగా ఉంది. ఏ అలంకారం అడిగాడండి. ముఖం అనేది ఏ అలంకారం? ఉపమేయం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇందులో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇంకా ముందు రాసే వాళ్ళు కూడా చూసుకోండి. ఒకటో రెండో కూడా వస్తాయి. తప్పకుండా ఈ వీడియోని చూడండి.